నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ యూరో సర్జన్ మరియు ప్రొఫెసర్ 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నవారు. వారెవరో కాదండి, డాక్టర్ జగదీశ్వర్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి సాధారణంగా కిడ్నీ సమస్యలు అనగానే చాలా మందిలో రకరకాల సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి. నిజంగా ఎటువంటి సమస్యలు అని అంటే కిడ్నీ పాడైంది అనగానే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయిందా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా, డయాలసిస్ అవసరమా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఎటువంటి సమయంలో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది, ఎటువంటి సమయంలో డయాలసిస్ అవసరం పడుతుంది, నిజంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, జెనెటిక్స్ పరంగా వస్తుంటాయా, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా సార్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా యూరాలజీ, నెఫ్రాలజీ, చాలా మందిలో ఈ రెండిటికి మధ్య అసలు తేడా ఏంటి, ఈ డాక్టర్స్ యూరాలజీ వాళ్ళు స్పెసిఫిక్గా ఎటువంటి వాటికి ట్రీట్ చేస్తుంటారు, నెఫ్రాలజీ వాళ్ళు దేనికి ట్రీట్ చేస్తుంటారు అనే ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది సార్. రెండింటి మధ్య తేడా ఏంటి సార్? నెఫ్రాలజీ అంటేను కిడ్నీకి సంబంధించిన మెడికల్ వ్యాధులు మెడిసిన్స్తో ట్రీట్ చేయడం నెఫ్రాలజీకి సంబంధించిన సబ్జెక్టు. ఓకే. యూరాలజీ అంటేను కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ అండ్ మేల్ జెనిటల్ ఆర్గాన్స్, ఈ వీటికి సంబంధించిన శస్త్రచికిత్సపరమైన వ్యాధులను ట్రీట్ చేసేవాళ్ళు యూరాలజీ. శస్త్రచికిత్సపరం అంటే ఆపరేషన్లు చేసేవాళ్ళు. కిడ్నీ ఆపరేషన్స్, యూరెటర్ ఆపరేషన్స్, బ్లాడర్ ఆపరేషన్స్, ప్రాస్టేట్ ఆపరేషన్స్, మరియు మేల్ జెనిటల్ ఆర్గాన్స్ అంటే పెనిస్ కానీ టెస్టిస్ కానీ వీటి ఆపరేషన్ చేసేవాళ్ళు యూరాలజిస్టులు. అంటే ఆపరేషన్స్ చేసేవాళ్ళు యూరాలజిస్టులు, సేమ్ ఆర్గాన్స్ పైన మెడికల్గా ట్రీట్ చేసేవాళ్ళు నెఫ్రాలజిస్టులు. ఓకే, ఇది తేడా రెండింటి మధ్య. సంథింగ్ లైక్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్. కార్డియాలజిస్ట్ అంటే వాళ్ళు హార్ట్కి సంబంధించినవి మెడికల్గా మెడిసిన్స్తో ట్రీట్ చేస్తారు. వేరేజ్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఆపరేషన్స్తో ట్రీట్ చేస్తూ ఉంటారు. ఏవైతే జబ్బులు కానీ వ్యాధులు కానీ ఆపరేషన్స్ అవసరం ఉన్నాయి ఉంటాయో వాటిని ఆపరేషన్స్తో ట్రీట్ చేస్తారు. ఆపరేషన్స్తో ట్రీట్ చేసే వాళ్ళని యూరాలజిస్టులు అంటారు. నాన్ ఆపరేటివ్ మెథడ్స్ ట్రీట్ చేయడం సేమ్ ఆర్గాన్స్ వాళ్ళని నెఫ్రాలజిస్ట్. కిడ్నీకి సంబంధించి డయాలసిస్ చేయడం కానీ మందులు ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ నెఫ్రాలజిస్ట్ చేస్తారు. అదే కిడ్నీ పైన ఏదైనా స్టోన్ ఉంది అనుకోండి, లేదా క్యాన్సర్ ఉందనుకోండి, లేదా ఏదైనా జన్యుపరంగా కానీ పుట్టుకతో కానీ వచ్చిన కంజనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయడం, ఆపరేషన్లతో ట్రీట్ చేయడం యూరాలజిస్ట్ చేస్తారు. యూరాలజిస్ట్ అంటేనే యూరో సర్జన్. అలా. ఓకే సార్, సాధారణంగా మగవారి విషయానికి వస్తే యూరినరీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? మగవాళ్లకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బట్ ఆడవాళ్లకు మగవాళ్ళకు ఇద్దరిని కంపేర్ చేస్తే మాత్రం ఆడవాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మగవాళ్ళలో వచ్చే కొన్ని స్పెసిఫిక్ జబ్బులు ఏముంటాయంటే ప్రాస్టేట్ గ్లాండ్. ప్రాస్టేట్ గ్లాండ్ రెండు రకాల పెరుగుదల ఉంటుంది. ఒకటేమో క్యాన్సర్కి సంబంధించిన పెరుగుదల, ఇంకొకటి బినైన్ ప్రాస్టేటిక్ హైపోప్లేసియా అని నాన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కాకుండా ఉండే పెరుగుదల. అది మనం మామూలుగా ప్రతి పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి చూస్తూనే ఉంటాం. దానివల్ల మూత్రం లోపల కష్టాలు వస్తూ ఉంటాయి. మూత్రం తక్కువగా పాస్ చేయడం, మాటికి పాస్ చేయడం, పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయి ఉండడం, తర్వాత రాత్రి కూడా నిద్రలో నుండి 4-5 సార్లు లేవడం, ఇలాంటి లక్షణాలతో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. లాంటి వాళ్ళకి మేమేంటంటే ప్రాస్టేట్ను చూసి అది పెరిగి ఉండడం వల్ల వచ్చిన ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి దాని ప్రాస్టేట్ను తీసేస్తాం ఆపరేషన్తో. తీసేయడం వల్ల ఆ లక్షణాలన్నీ తగ్గిపోయేసేసి ఈ సమస్యలన్నీ తగ్గిపోయేసేసి మళ్ళీ వాళ్ళు మంచిగా సాఫీగా మూత్రం పోయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాస్టేట్ ప్రాబ్లం ఒకటి. ఇంకా ఈ టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్. టెస్టికల్ అనేది వృషణాలు అనేవి మేల్ జెనిటల్ ఆర్గాన్స్, మేల్ స్పెసిఫిక్ కాబట్టి ఆ టెస్టిస్లో క్యాన్సర్ రావచ్చు, టెస్టిస్లో స్వెల్లింగ్స్ రావచ్చు, టెస్టిస్ చుట్టూ నీరు కూడా నిండుకుపోవచ్చు. ఇటువంటి లక్షణాలతో మేల్స్ పురుషులు రావచ్చు. వాటికి ఏవేవైతే ఆపరేషన్లు అవసరం ఉన్న
సమస్యలు ఉంటాయి, వాటికి ఆపరేషన్లు చేస్తాం. ఇవే కాకుండా పిల్లలు పుట్టకపోవడం అనేది ఇన్ఫెర్టిలిటీ అంటాం, ఓకే, అది కూడాను మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఆ సమస్య వచ్చేసేసి చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఆ కారణాలు ఏ కారణం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో, కలుగజేస్తూ ఉంటుందో ఇన్ఫెర్టిలిటీని, ఆ కారణం మేము ట్రీట్ చేస్తాము. చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఫెర్టిలిటీ వచ్చేసేసి పిల్లలు కనడం కద్దు. ఓకే, లేడీస్లో ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు మగవారి కన్నా. ఎలాంటి ఇన్ఫెక్షన్స్? దీనికి కారణం ఏంటంటే మగవాళ్ళ లోపల బ్లాడర్ నుండి బయటకు యూరిన్ పోసే యురేత్రా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, పెద్దగా ఉండి దాని యొక్క యురేత్రా యొక్క టిప్పు మన యానల్ కెనల్ నుండి పెరీనియం నుండి, అంటే పెరీనియం అంటే కింద ఉండే భాగాన్ని పెరీనియం అంటాం. ఓకే, ఏదైతే ఎక్కడైతే యానల్ కెనల్, ఈ యూరినరీ ఆరిఫిస్, తర్వాత జెనటల్ ఆరిఫిస్ ఇవన్నీ ఉండే ఏరియాను పెరీనియం అంటాం. ఆ పెరీనియంకు ఈ మేల్ ఆరిఫిస్ చాలా దూరంగా ఉంటుంది. యురేత్రా చాలా లాంగ్గా ఉండడం వల్ల, పొడవుగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ పైకి ఎక్కడం తక్కువగా ఉంటుంది. బట్ ఎటొచ్చి ఫిమేల్స్ లోపల మాత్రం ఈ యురేత్రా యొక్క బహిర్గతంగా ఉండే ఆరిఫిసు, యానల్ ఆరిఫిస్ కానీ జెనటల్ ఆరిఫిస్ కానీ పక్కనే ఉంటుంది. పక్కనే ఉండడం వల్ల ఈ అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్గా ఉంటాయి. చాలా అరుదుగా కాకుండా చాలా ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అందువల్ల ఫీమేల్స్ లోపల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, వాటిపైన జాగ్రత్త తీసుకోవడానికి ముందు నుండి ఫీమేల్స్కి మేము కౌన్సిలింగ్ చేయడం ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం కదా సార్, దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? ఇదే రీజన్ అంటారు? పిల్లలలో ఏంటంటే కొన్ని మీరు ఇంత క్రితమే మనం మాట్లాడుతూ అనుకున్నాం పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయని. పుట్టుకతో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అందులోపల ఏంటంటే కొన్ని రిఫ్లక్స్ డిసీజ్ అని అంటాం. దానివల్ల ఏంటంటే యూరెటర్ అనే ఒక నాళం ఉంటుంది, ఏదైతే కిడ్నీ నుండి మూత్రం తీసుకొచ్చి బ్లాడర్లో వదిలే నాలిక ఉంటుందో దాన్ని యూరెటర్ అంటాం. అది దాంట్లో ఏంటంటే కిడ్నీ నుండి కిందకు వచ్చే ఒక యూని డైరెక్షనల్ పద్ధతి మాత్రమే ఉంటుంది. వీళ్ళ లోపల ఈ కంజెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ లోపల రిఫ్లక్స్ డిసీజ్ అని బ్లాడర్లో ఉన్న యూరిన్ పైకి కిడ్నీకి ఎగదన్నుతూ ఉంటుంది. మామూలుగా అది జరగకూడదు, అది వాళ్ళ లోపల జరుగుతూ ఉంటుంది. ఆ కండిషన్ కానీ అప్పుడప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్, బ్లాడర్ అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి పుట్టుకతో. అలా ఉండడం వల్ల కూడా దాన్ని పోస్టీరియర్ వాల్వ్స్ అంటాం. దానివల్ల కానీ, లేదా కొన్ని న్యూరోపతిక్ బ్లాడర్స్ అని పిల్లలలో ఉంటాయి, దానివల్ల కానీ ఇట్లాంటి కంజెనిటల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి లోపల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఉండడం వల్ల ఆ పిల్లలకి బాగా జ్వరం రావడం, చలితో జ్వరం రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటికి మేము ఏంటంటే సవ్యమైన ఇన్వెస్టిగేషన్స్ చేసి, అంటే టెస్ట్లు పరీక్షలు చేసేసి నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా ఆపరేషన్లు చేసి సరి చేసేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాటికి రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? తప్పకుండాను. ఇంత క్రితం నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ యూరిన్ బ్లాడర్ నుండి కిడ్నీకి ఎగదనడం మామూలుగా ఉండదు, నార్మల్గా ఉండదు, పిల్లలలో ఉంటుంది. ఆ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మూత్రం పైకి ఎగదనడం వల్ల కిడ్నీ లోపల స్కారింగ్స్ వస్తాయి, కిడ్నీ బాగా డైలేట్ అయిపోతుంది. ఇలా ఉండడం వల్ల కిడ్నీ పనితనం కూడా తగ్గిపోయి వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో రావచ్చు, మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో రావచ్చు. వచ్చి ఆ కిడ్నీ పనితనం అంతా తగ్గిపోతూ ఉంటుంది, కిడ్నీ అంతా స్కార్ అయిపోతుంది. కిడ్నీ అంతా స్కార్ అయిపోయేసేసి కిడ్నీ పనితనం తగ్గిపోయేసి వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇంతే కాకుండా వాళ్ళకు రాళ్ళు తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది కిడ్నీ లోపల. ఈ ప్రాబ్లం, ఈ సమస్యల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కిడ్నీలో ఉండడం వల్ల రాళ్ళు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. రాళ్ళు తయారైనప్పుడు ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువగా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకు ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తాయా సార్? ఇలా అంటే మనకు ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీలో స్టోన్స్ రెడీ అవ్వడానికి ముందు అలా సిమ్టమ్ ఏమన్నా తెలుస్తుందా సార్? కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు చిన్నగా స్టోన్స్ కిడ్నీలో మూలలలో కూర్చొని ఉన్నప్పుడు ఎక్కువగా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కానీ ఆ రాయి కొంచెం పెద్దగా తయారైతే
ఈ పక్క లోపల ఓకే. నొప్పి వస్తూ ఉంటుంది. ఆ సేమ్ స్టోన్ మళ్ళీ అది కిడ్నీ నుండి కిందకి మూత్రనాళిక అంటాం, యురెటర్ అంటాం. ఆ యురెటర్లో ఒకవేళ పడిపోతే మాత్రం అక్కడ చాలా నొప్పి కలిగజేస్తూ ఉంటుంది అది. ఓకే. ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉండి భరించలేకుండా ఉంటుంది. దాన్ని యురెటరిక్ కోలిక్ అంటాం. సో అలా యురెటరిక్ కోలిక్ వచ్చినప్పుడు ఈ నడుము నుండి కింద జననేంద్రియాల వరకు తీవ్రమైన భరించలేని నొప్పి, అంటే పురిటి నొప్పులు ఎట్లా ఉంటాయో అదే రకమైన నొప్పి ఇక్కడ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అది మనం చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం యూరిన్ టెస్టు, అల్ట్రాసౌండ్ టెస్టు, ఇంకా కొన్ని సిటీ స్కాన్స్ ఇవి చేసేసేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బ్లాడర్లో రాయి వచ్చి బ్లాడర్లో పడిపోయినప్పుడు, బ్లాడర్లో రాయి ఉన్నప్పుడు మూత్రం బాగా మంటగా రావడం, మాటికి రావడం, అప్పుడప్పుడు మూత్రం రాకుండా ఆగిపోవడం, దాన్నే రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటాం. ఇట్లాంటివి కూడా జరగడం జరుగుతుంటుంది. సో రాళ్ళు అనేవి ఈ పద్ధతిలో వాటి ప్రజెంటేషన్ ఉంటూ ఉంటుంది. ఓకే సార్, కొంతమందిలో అప్పుడే యూరిన్కి వెళ్ళొచ్చినా మళ్ళీ యూరిన్ వచ్చినట్టుగానే ఫీలింగ్ ఉంటుంది. అది ఎటువంటి సందర్భాల్లో ఉంటుందంటారు? యూరిన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా యూరిన్ ఇంకా మిగిలిపోవడం, అది యూరిన్ ఎప్పుడైతే మిగిలిపోతుందో అటువంటి లక్షణం ఉంటూ ఉంటుంది. మిగిలిపోవడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే, ఒకటి ఈ మూత్రం సంచి బయట ద్వారం ఉంటుంది. ఓకే. ఆ ద్వారం నేరో అయినప్పుడు, లేదా ఆ ద్వారం చుట్టూ ప్రాస్టేట్ లాంటి, మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ లాంటి గ్రంథి పెరగడం, లేదా ఒకటి యురేత్రా అని మూత్రనాళం ఉంటుంది. ఆ మూత్రనాళంలో స్ట్రిక్చర్ అనేది డెవలప్ అవ్వడం వల్ల, అంటే ఈ బ్లాడర్ నుండి బయటకు వచ్చే దారి మూసుకుపోవడాన్ని, దాన్ని మేము బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఈ బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అనేది వేరియస్ డిసీజెస్, నేను ఇప్పుడు చెప్పినట్టుగా అది ప్రాస్టేట్ వల్ల కావచ్చు, స్ట్రిక్చర్ వల్ల కావచ్చు, లేదా స్టోన్ వల్ల కూడా కావచ్చు. ఇట్లా అయినప్పుడు మూత్రం మొత్తం పాస్ అవ్వకుండా లోపల మిగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్ లోపల మిగిలిపోతూ ఉంటుందో అప్పుడు కొంతసేపట్లో మళ్ళీ నిండుకున్నట్టుగా ఫీలింగ్ వచ్చేసేసి మళ్ళీ పోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు కూడాను మొత్తం పాస్ చేయలేకపోతారు, మిగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ తొందరలోనే మళ్ళీ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే యూరినరీ బ్లాడర్ లోపల కొంత యూరిన్ అక్యుములేట్ అవ్వగానే ఆ యూరినరీ బ్లాడర్ యొక్క లక్షణం ఏంటంటే, మీకు యూరిన్ నిండిపోయింది, పాస్ చేయండి అని మెదడు నుంచి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ నుండి సంకేతం మెదడుకు వెళ్తుంది, మెదడు నుండి మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, యూరిన్ నిండుకుంది, పాస్ చేయండి అని, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అని. సో యూరిన్ ఎప్పుడైతే మొత్తం పాస్ చేయకుండా లోపల మిగిలిపోతుందో మళ్ళీ ఆ సెన్సేషన్ ఇచ్చే వాల్యూమ్ తొందరగానే తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంత ఉండిపోయింది కాబట్టి మళ్ళీ తొందరగా వస్తూ ఉంటుంది. అలాంటి సెన్సేషన్ రాగానే మళ్ళీ పాస్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల మొత్తం పాస్ చేయలేకపోతారు, అలాగే మిగిలిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, లేదా ఇంకొకసారి ఏంటంటే అప్పుడప్పుడు ఈ న్యూరోపతిక్ బ్లాడర్స్ అని అంటాం. న్యూరోపతిక్ బ్లాడర్స్ లోపల సెన్సేషన్స్ ఉండి కూడా కొన్ని న్యూరోపతిక్ బ్లాడర్స్ ఉంటాయి. వాళ్ళ లోపల బాగా మజిల్ ఏదైతే కాంట్రాక్ట్ అయ్యి యూరిన్ బయటకు పంపుతుందో అది సరిగ్గా కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ లోపల కూడా ఆ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది సార్? ఏదైతే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రక్షన్ తీసేస్తాం. ప్రాస్టేట్ వల్ల వస్తే ప్రాస్టేట్కు ఆపరేషన్ చేసి తీసేస్తాం. తర్వాత స్టోన్ వల్ల అయితే స్టోన్ను తీయడం వల్ల అది ట్రీట్ అవుతుంది. స్ట్రిక్చర్ అని ఉంటుంది, స్ట్రిక్చర్ వల్ల అయితే ఆ స్ట్రిక్చర్ను డైలేట్ చేయడం కానీ కట్ చేయడం కానీ దానికి వేరియస్ నానా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్ ట్రీట్మెంట్స్. అవి చేయడం వల్ల అది కూడా సరి అవుతుంది. ఇలా సరి చేయడం వల్ల మళ్ళీ ఆ సెన్సేషన్ తగ్గిపోయేసేసి వాళ్ళు మూత్రం మొత్తం సాఫీగా పాస్ చేయడం, ఆ ఫీలింగ్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సార్, మామూలుగా ఇది ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళలో చూస్తుంటాము. యూరిన్ మధ్యలో వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఆగకుండా పడిపోతుంది అనేది, కానీ కొన్నిసార్లు నార్మల్ పీపుల్లో కూడా ఇలా జరుగుతుందని చెప్తుంటారు. ఇది ఎందుకని జరుగుతుందంటే? అది రెండు రకాలుగా ఉంటుంది పడిపోవడం, మూత్రం పడిపోవడం అనేది. మూత్రం పడిపోవడం ఒకటేంటంటే మూత్రం సంచికి అబ్స్ట్రక్షన్ ఉండి మూత్రం బాగా మొత్తం నిండుకుపోవడం మూత్రం సంచి. అలా మొత్తం నిండుకున్న తర్వాత ఇంకా
ఆ నిండుకున్న దాని తర్వాత ఏదైతే కుండ బాగా నిండుకున్న తర్వాత పొర్లిపోతూ ఉంటుందో నీళ్ళు అలాగ పొర్లిపోతూ ఉంటుంది కిందకి. దాన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంట. ఓకే. అది బాగా డిస్టెండ్ అయిపోయేసేసి కిందకి అవుతుంది. వచ్చేస్తుంది. ఇంకొక రకం ఏంటంటే అది మూత్రం సంచి నుండి వేరే రంధ్రం పడేసేసి, ఇప్పుడు ఫీమేల్స్ లోపల కొందరికి ఏమవుతుందంటే మూత్రం సంచి నుండి వెజైనాకి రంధ్రం పడిపోతూ ఉంటుంది. ఓకే. అది డిసీజెస్ వల్ల కావచ్చు, లేదా అప్పుడప్పుడు ఆపరేషన్లలో యాట్రోజెనిక్ అంటే ఆపరేషన్లలో కొంత సమస్యలు వచ్చేసేసేసి ఈ మూత్రం సంచి నుండి వెజైనాకి కమ్యూనికేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటాం. ఇక్కడ ఇది మూత్రం సంచి. మూత్రం సంచి దగ్గర ఇక్కడ వచ్చేసేసేసి స్పింక్టర్ ఉంటుంది. ఓకే. స్పింక్టర్ అంటే అది క్లోజ్ చేసేస్తుంది. నిండుకున్న మూత్రం బయటకి అనుకున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, మనం పోసినప్పుడే అది ఓపెన్ అవుతుంది, ఆ గేట్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో అలా కాంటినెంట్ మెకానిజం అని అంటాం. ఆ స్పింక్టర్ ఓపెన్ అయినప్పుడే మూత్రం బయటకు వస్తూ ఉంటుంది. ఓకే. మామూలుగా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎప్పుడైనా మూత్రం నిండుకున్నప్పుడు ఇక్కడ నుండి నర్వ్స్ ద్వారా మెదడుకి వెళ్తుంది. మెదడు నుండి అనుకూలమైన ప్లేసు, అనుకూలమైన పరిస్థితి ఉంది, మూత్రం పోసేసేమని సంకేతాలు వస్తాయి. రాగానే ఆ అప్రోప్రియేట్ అనుకూలమైన ప్లేస్ లోపల మూత్రం చేయడానికి సంకల్పించగానే ఇక్కడ ఉండే స్పింక్టర్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ అవ్వగానే ఈ మూత్రం బయటకి పోవడానికి దారి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ మూత్రం సంచి లోపల ఉండే కండరాలు, ఇవన్నీ కండరాలు, ఓకే, అవన్నీ పిసికేస్తాయి మూత్రం సంచి. అలా పిసకడం వల్ల, విచ్ వి కాల్ ఇట్ యాజ్ కాంట్రాక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో అలా పిసకడం వల్ల ఇక్కడ కలెక్ట్ అయిన మూత్రం దారి ఓపెన్ ఉంది కాబట్టి బయట పడిపోతుంది. ఓకే. సో ఇది కాంటినెంట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఓన్లీ అవసరం ఉన్నప్పుడే మూత్రం పోయడం జరుగుతూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఈ మూత్రం సంచి నుండి వెనకాల ఉండే వెజైనాకి కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడం వల్ల ఈ మూత్రం దీన్ని బైపాస్ చేస్తూ అందులో పడిపోతూ ఉంటుంది. వెజైనా లోపల కాంటినెంట్ మెకానిజం ఏమి ఉండదు కాబట్టి బయటకు కారుతూ ఉంటుంది. సో అది కూడా ఒక రకమైన లీకేజ్ ప్రాబ్లం. ఇంత క్రితం నేను ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఒకటి చెప్పాను, ఇదొక రకం. ఇంకొక రకం ఏంటంటే ఈ కండరాలకు మాటిమాటికి కాంట్రాక్ట్ అయ్యే అలవాటు డెవలప్ అవుతూ ఉంటుంది. అది ఎలాంటి సందర్భాల్లో? దాన్ని అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం. ఓకే. ఓఏబి అంటాం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అలా అవుతూ ఉంటుంది. ఇది చాలా బలంగా అది కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇది ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే కొంతమంది చెప్తుంటారు ఎక్కువసేపు ఆపుకోలేకపోతున్నాము అని చెప్పి, ఇలాంటి సందర్భాల్లోనే అవుతుందా సార్? ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేకపోవడం ఇంకో రకమైంది కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ రకాలు. ఇంకొక మేము ఏ రకం ఉందని చూసి అది నిర్ధారించుకున్న తర్వాత ఆ రకం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇంకొక రకం ఏంటంటే ఈ మూత్రం సంచి మామూలుగా 300 to 500 మధ్యన ఉంటుంది దీని కెపాసిటీ. కొందరికి డిసీజెస్ వల్ల ఏమవుతుంది అంటే దీని కెపాసిటీ 100 mlకి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్ళకు ఆ రిజర్వాయర్ కెపాసిటీ ఉండదు కాబట్టి కొంత నిండగానే వెళ్ళిపోతారు. మళ్ళీ తొందరగా నిండిపోతుంది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ తొందరగా నిండుతుంది, మళ్ళీ వెళ్తాం. సో ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఏ రకమైనదని మేము నిర్ధారించుకుంటాం. ఒకటి పేషెంట్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఈ రోగ లక్షణాలను మేము అనలైజ్ చేయడం ఒకటి. రెండవది దానికి అప్రాపరియేట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసేసి ఇన్వెస్టిగేషన్స్ లోపల నిర్ధారణ చేసుకోవడం ఇంకొకటి. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఏ రకమైన కండిషన్ అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము ఆపరేషన్ చేస్తాం. ఓకే సార్, చాలామంది యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట, నొప్పి బాగా ఉంటుంది అని అంటుంటారు. ఎటువంటి అంటే బయటికి సిమ్టమ్స్ అలా ఏమి ఉండదు, హెల్త్ కరెక్ట్గానే ఉంటుంది, నార్మల్గా కూడా ఇలా మండుతోంది యూరిన్కి వెళ్ళినప్పుడు అని చెప్తూ ఉంటారు. అది ఎలాంటి సందర్భం? అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సివియర్ యూరినరీ బ్లాడర్ కాంట్రాక్షన్స్, మూత్రకోశం అంటాము, మూత్రకోశం యొక్క
కండరాలు ఏవైతే ఉందో అది తీవ్రంగా కంట్రాక్ట్ అవ్వడం, ఓకే. లేదా పెయిన్ ఫైబర్స్ స్టిమ్యులేట్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి మామూలుగా ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లలో జరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అనే ఒక కండిషన్ ఉంది. అది అక్కడ ఇన్ఫెక్షన్ ఉండదు కానీ ఇన్ఫెక్షన్స్కి ఉండే సిమ్టమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అటువంటి కండిషన్స్ లోపల కూడాను తీవ్రమైన నొప్పితో కూడిన యూరినేషను జరుగుతూ ఉంటుంది. దానికి ఆయా డిసీజెస్ను మనం డయాగ్నోజ్ చేసేసి వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి తర్వాత వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క పర్టికులర్ డిసీజ్ను మేము డయాగ్నోజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఇవి తగ్గిపోతాయి. ఓకే సార్, చాలామంది చెప్తూ ఉంటారు ఎక్కువసేపు యూరిన్ పాస్ చేయకుండా ఆపేయటం వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, అది నిజమేనా సార్? అవును. అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా మనం దీన్ని ఒక ఈ పారుతున్న డ్రైనేజ్ మాదిరిగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలో పారుతున్న డ్రైనేజ్ మాదిరిగా మనం ఉదాహరించుకోవచ్చు. పారుతున్నంత కాలం సమస్యలే ఉండవు. పారడం ఆగిపోయి ఎక్కడైతే స్టేసిస్ ఉంటుందో స్టేసిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్వైట్ ద ప్రాబ్లమ్స్. ఓకే. స్టేసిస్ ఉన్నప్పుడు ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలో ఎలాగైతే దోమలు ఈగలు ముసురుతూ ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడాను వెన్నెవర్ స్టాటిక్ యూరిన్ ఉంటేను అక్కడ ఇన్ఫెక్షన్ రావడం కద్దు, ఇన్ఫెక్షన్ ఉండి స్టాటిక్ యూరిన్ ఉన్న దగ్గర స్టోన్స్ ఉండడం కద్దు. అందువల్ల టూ లాంగ్ ఏ పీరియడ్ అలా విత్ హోల్డ్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బట్ అంత లాంగ్ పీరియడ్ ఉండకుండా మామూలు చెక్ మెకానిజమ్స్ ఉంటూ ఉంటాయి బాడీలో. బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ టూ లాంగ్ ఏ పీరియడ్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇష్యూస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సార్? ఆడవారిలో అయినా సరే, మగవారిలో అయినా సరే. సెక్సువల్ ట్రాన్స్మిషన్తో చాలా రకాల డిసీజెస్ రావచ్చు. కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఓకే. అప్పుడప్పుడు ఏంటంటే ఓవర్ యాక్టివ్ అండ్ ప్రొలాంగ్ సెక్స్ ఉండడం వల్ల సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బ్యాక్టీరియా ఉండకుండా కూడా ఇన్ఫెక్షన్కి ఉండే లక్షణాలతో వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఒక రకమైన కామన్ టైప్ ఆఫ్ కండిషను. దాన్నే సిస్టైటిస్ అని అంటాము. సిస్టైటిస్, యూరెథ్రైటిస్. ఈ హనీమూన్ చేసుకునే వాళ్ళ లోపల యూజువల్గా ఈ సిస్టైటిస్, యూరెథ్రైటిస్ మోర్ కామన్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ది థింగ్స్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడే నేను చెప్పిన కారణాల వల్ల వారికి ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని హనీమూన్ సిస్టైటిస్, హనీమూన్ యూరెథ్రైటిస్ అని అంటాం. ఇది ఒక రకం. ఇది కాకుండా కొందరికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ సెక్సువల్ డిసీజెస్ ఉంటాయి. అటువంటి పార్ట్నర్తో సెక్సువల్ సంభోగం చేయడం వల్ల ఇది అనదర్ పార్ట్నర్ కూడా సంక్రమించడానికి అవకాశం ఉంటాయి. గనోరియానే కావచ్చు, సిఫిలిసే కావచ్చు, ఎల్జీవి కావచ్చు, ఇటువంటి వేరియస్ రకాల ఈ సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ట్రాన్స్మిషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వాటి లక్షణాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. వాటి లక్షణాలను చూసి, హిస్టరీని బట్టి లక్షణాలను చూసి తర్వాత దానికి తగ్గట్టుగా మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ని తీసుకొని వాటిని ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఉన్న సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే సిమ్టమ్స్ తర్వాత మనకు మైక్రోబయాలజీలో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి. ఓకే. ఇప్పుడు గనోరియా లోపల ఏముంటుంది అంటే ఈ పురులెంట్ డిశ్చార్జ్ మూత్రం నాళం నుంచి ఉంటుంది, మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ. ఓకే. ఆ పురులెంట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఉన్నప్పుడు మేము ఎంక్వైర్ వెదర్ ఎనీ అన్యాచురల్ సెక్స్ వాజ్ దేర్ ఇన్ ద సెన్స్ సేమ్ రెగ్యులర్ పార్ట్నర్ కాకుండా అవుట్ ఆఫ్ ది రెగ్యులర్ పార్ట్నర్ ఏమైనా సెక్స్ చేశారా అని అడుగుతాం. అడిగేసేసి అలాంటి హిస్టరీ ఉన్నప్పుడు, ఇలాంటి డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పీరియడ్లో వస్తూ ఉంటుంది. గనోరియా కొన్ని వితిన్ 3 to 5 daysలో వస్తూ ఉంటుంది. అట్లా మేము ఆ పర్సన్ తీసేసి మేము కల్చర్కి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ లోపల గోనోకాకై అక్కడ ఊపడతాయి. ఊపడగానే యాంటీ గనోరియల్ ట్రీట్మెంట్ ఇస్తాం. అట్లా సో ప్రతి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి ప్రతి ఒక పర్టికులర్ హిస్టరీ ఉంటుంది. తర్వాత దాన్ని బట్టేసేసి తర్వాత అక్కడ ఉండే ఫైండింగ్స్ని బట్టి మేము డయాగ్నోజ్ చేసేసి మైక్రోబయాలజీ సపోర్ట్ కూడా తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేసేస్తాం. ఆ ట్రీట్మెంట్తో వాళ్ళు నార్మల్గా అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం చేయాలి. అవును.
సార్ ముఖ్యంగా కిడ్నీల విషయానికి వస్తే చాలామంది కిడ్నీలు అనగానే ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా ట్రాన్స్ప్లాంటేషనే దిక్కేమో, డయాలసిస్ తప్పదేమో అని అనుకుంటారు. నిజంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఏమేమి ఉంటాయి సార్? మామూలుగా మీకు కొంత కిడ్నీల యొక్క పనితనం గురించి చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. సార్ ప్రతి ఒక్కరికి 2 కిడ్నీలు ఉంటాయి. అవి మూసిన చేయి పరిమాణంలో, పిడికిల పరిమాణంలో ఉంటాయి. ఓకే. 12 సెంటీమీటర్స్ లెంత్, 6 సెంటీమీటర్స్ వెడుతూ ఉంటాయి. అవి ఇక్కడ నడుములో వెనుక భాగంలో ఉంటాయి, వీపు భాగంలో ఉంటాయి. ఓకే. వాటి నుండి మూత్రం తయారై కింద మూత్రనాళం గుండా కిందకి మూత్రకోశంకి వస్తాయి. ఓకే. మూత్రకోశానికి వస్తాయి. దాన్ని మనం ఈ కిడ్నీల నుండి కిందకి మూత్రం వస్తూ ఉంటుంది. సంచి లోపల, మూత్రకోశం లోపల మూత్రం వదిలిన తర్వాత మళ్ళీ మూత్రం విసర్జన జరుగుతూ ఉంటుంది నిండిన తర్వాత. అయితే ఈ కిడ్నీల లోపల ఏంటంటే ఈచ్ కిడ్నీ, ప్రతి కిడ్నీ కూడాను 60 GFR పనితనం ఉంటుంది. దీన్ని మనం కలోక్యువల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ కిడ్నీ ఒక 60 రూపాయలు సంపాదిస్తుంది, ఈ కిడ్నీ ఒక 60 రూపాయలు సంపాదిస్తుంది. రెండు కలిసి 120 రూపాయలు సంపాదిస్తాయి. మామూలుగా బాడీకి ఖర్చు పెట్టాల్సింది అవసరం ఉన్న డబ్బు మాత్రం 32-33 రూపాయలు మాత్రమే. ఈ 32 నుండి ఆ పైన ఉండే 120 మధ్యలో ఉండేది రిజర్వ్. ఓకే. మనకు ఇంట్లో మనకు రొటీన్గా ఖర్చు కావాల్సిన మనీ కన్నా ఎక్కువ మనీ మనం అలమారులో రిజర్వ్ పెట్టుకున్నట్టుగా అది రిజర్వ్ పెట్టుకుంటాయి 2 కిడ్నీలు కలిసి. ఎప్పుడైతే కిడ్నీల పనితనం తగ్గిపోయేసేసి ఈ 32-33 రూపాయల కన్నా కిందకి పడిపోతే మాత్రం 2 కిడ్నీలది కలిపి పడిపోయినప్పుడు అప్పుడు మామూలు ఈ సీరం క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. మనం తిన్న పదార్థాలలో ప్రోటీన్స్ లోపల ఉండే కొన్ని పదార్థాలు, అమైనో యాసిడ్స్, ఇవన్నీ బాగా జీర్ణమైపోయేసేసి టాక్సిక్ ప్రొడక్ట్స్గా మారుతాయి. ఓకే. ఈ టాక్సిక్ విష పదార్థాలు వీటిని ఏమంటే ఒకటి యూరియా, క్రియాటినిన్, అమ్మోనియా, ఇవి టాక్సిక్ పదార్థాలు. ఓకే. ఈ టాక్సిక్ పదార్థాలన్నీ బ్లడ్లో మూవ్ అవుతుంటాయి, సర్క్యులేట్ అవుతుంది, ప్రవహిస్తూ ఉంటాయి. కిడ్నీ ఏం చేస్తుందంటే వీటిని అలా తీసేసుకుంటుంది, తీసేసుకొని కింద మూత్రంలో పడేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా ఈ పని చేస్తూనే ఉంటుంది. ఇలా తీసుకుంటుంది, అలా పడేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పని తనం ఆగిపోయిందనుకోండి, ఆగిపోయినప్పుడు ఈ రక్తం లోపల ఉండే యూరియా కానీ, క్రియాటిన్ కానీ, అమ్మోనియా కానీ ఇవి తీసుకోబడవు, అలాగే పెరిగిపోతూ ఉంటాయి. సో వాటి యొక్క నార్మల్ వాల్యూస్ ఎంతో మనకు తెలుసు. సో ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో దాని అర్థం ఏంటంటే కిడ్నీ పనిచేయట్లేదు అని అర్థం. ఓకే. మామూలుగా 33 GFR ఉండే వరకు, అంటే ఈ 33 రూపాయల కన్నా తక్కువ సంపాదన అయినప్పుడే, 33 కన్నా తక్కువ వర్క్ చేసినప్పుడే 2 కిడ్నీలు కలిసి అప్పుడే క్రియాటిన్ పెరగడం జరుగుతూ ఉంటుంది, యూరియా పెరగడం జరుగుతూ ఉంటుంది, అమ్మోనియా పెరగడం జరుగుతుంది. అంటే అంత రిజర్వ్ తగ్గిపోవాలి, దగ్గర 87 రూపాయలు ముందు రిజర్వ్ వెళ్ళిపోవాలి. అంటే 32 నుండి 120 మధ్యలో ఉండేవి 87 రూపాయలు. ఆ 87 GFR తగ్గిపోవాలి, రిజర్వ్ తగ్గిపోవాలి. తగ్గిపోయి 32 కన్నా తక్కువ అవుతూ ఉండాలి. ఉన్నప్పుడే ఈ సీరం క్రియాటిన్ రేజ్ అవుతూ ఉంటుంది. అంటే అలా రక్తం నుండి తీసి మూత్రంలో పడేసే తత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది 5 వరకు కానీ 10 వరకు కానీ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని కంప్లీట్ రీనల్ ఫెయిల్యూర్ అని అంటాం. అలా 5-10 కన్సిస్టెంట్గా అలాగే ఉండిపోయింది చాలా రోజుల నుండి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లోపల ఎండ్ స్టేజ్ వచ్చిందంటాం. ఆ 5-10 కన్నా కన్సిస్టెంట్గా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ కిడ్నీ చేయాల్సిన పనిని ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మేము రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఏం చేస్తారు సార్? అప్పుడు రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ లోపల పెరిటోనియల్ డయాలిసిస్ అని ఒకటి ఉంటుంది, అది చేస్తాం. హీమోడయాలిసిస్ అని ఉంటుంది, అంటే బ్లడ్ని తీసుకుని శుద్ధి చేసి మళ్ళీ బాడీ లోపలికి ఎక్కించడం, దాన్ని హీమోడయాలిసిస్ చేయడం ఆపేసింది కాబట్టి ఆర్టిఫిషియల్గా చేస్తాం. సో పెరిటోనియంలో ట్యూబ్స్ పెట్టేసేసి పెరిటోనియం లోపలికి ఫ్లూయిడ్ పంపి అది మొత్తం బాడీలో ఉన్న విష పదార్థాలను తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకి అవుట్లెట్ ఎగ్జిట్ చేస్తాం.
అది కలెక్ట్ చేస్తాం. అట్లా ఈ పెరిటోనియంలో చేసేదాన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటాం. ఓకే. ఈ బ్లడ్ని తీసుకుని రక్తనాళాల నుండి చెడిపోయిన రక్తాన్ని తీసుకొని శుద్ధి చేసి మళ్ళీ ఎక్కించడాన్ని హీమోడయాలిసిస్ అంటాం. ఇంకొక రకమైన రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంది. దాంట్లో ఒక వేరే డోనర్ నుండి కిడ్నీ తీసుకొచ్చి బాడీలో పెడతాం. ట్రాన్స్ప్లాంట్, దాన్ని రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఓకే. అలా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా అది అనదర్ టైప్ ఆఫ్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అది సెమీ పర్మనెంట్ థెరపీ ఫర్ రీనల్ ఫెయిల్యూర్. అందుకొరకే రీనల్ ఫెయిల్యూర్ వచ్చే వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాం, మీరు విన్నట్టుగా బయట పెరిటోనియల్ డయాలిసిస్ చేస్తాం, లేదా హీమోడయాలిసిస్ చేస్తాం, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ 3 చెప్పారు కదా సార్, ఏదేది ఎటువంటి కండిషన్లో అవసరం పడుతుంది? అందరికీ డయాలిసిస్ అవసరం పడుతూ ఉంటుంది. అందరికీ డయాలిసిస్ అవసరం ఉన్న వాళ్ళకి ఫిట్నెస్ ఉందా లేదా అని చూస్తాం. ఓకే. పేషెంట్ ఫిట్గా ఉంటే ఫిట్గా ఉన్న ప్రతి పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళమని చెప్తాం. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి హీమోడయాలిసిస్ కానీ పెరిటోనియల్ డయాలిసిస్ కానీ చేస్తాం రెగ్యులర్గా. అంటే ఎవరికి ఏది చేస్తాం అనేది కొంచెం డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఎవరికైతే హీమోడయాలిసిస్ కుదరదో ఈ రక్తనాళాలది మనకు ఏదైతే యాక్సెస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తుందో అప్పుడు పెరిటోనియల్ డయాలిసిస్ చేస్తాం. లేదా కొందరు ఇంటి దగ్గరే ఉండి చేయించుకుంటామని అంటే దెర్ ఈజ్ వన్ మెథడ్ కాల్డ్, ఒక పద్ధతి ఉంది, దాన్ని ఏమంటామంటే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలిసిస్ అంటే CAPD అంటాం. అది ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు. అంటే మనం నేర్పిస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం పేషెంట్కి. పెరిటోనియం లోపల ఒక క్యాథర్ పెట్టేసేసి అది సెమీ పర్మనెంట్ క్యాథర్ పెడతాం. పెట్టేసేసి ఒక టెక్నీషియన్ పంపి పేషెంట్కి అంతా నేర్పించేసేసి ఎంత ఫ్లూయిడ్ పెరిటోనియంలోకి పంపాలి, అది ఎంతకాలం తర్వాత బయటకి డ్రైన్ చేయాలి అని అన్నీ నేర్పిస్తాము. అది స్టెరైల్ పద్ధతిలో ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని అన్నది కూడా నేర్పిస్తాం. చేయడం వల్ల పేషెంట్ ఇంటి దగ్గర ఉండి తను చేసుకోవడం కుదురుతుంది. కొంత అవసరం ఉన్నప్పుడు మేము టెక్నీషియన్స్ పంపించి ఆ టెక్నీషియన్స్ కలిసి చేయిస్తూ ఉంటాం. ఎంతసేపు ఉంటుంది సార్ ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది? అది డిపెండ్స్ అపాన్ ది బ్లడ్లో ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. కొందరికి అంటే 2 గంటల నుండి 4 గంటల వరకు చేస్తూ ఉంటాం. కొందరికి ప్రతిరోజు అవసరం ఉంటుంది. ఎక్కువ మందికి ఒక దినం తప్పి ఇంకొక దినం అంటే ఆల్టర్నేట్ డేస్లో చేస్తూ ఉంటాం. ఇంకా కొందరికి ఎవ్రీ 3rd డే కానీ ఎవ్రీ 4th డే కానీ రిక్వైర్మెంట్ బట్టి మేము అది తయారు చేస్తాము. ఆ ఇంటర్వెల్ ఆ రిక్వైర్మెంట్ అనేది చూడడానికి యూజువల్గా నెఫ్రాలజిస్ట్ చేస్తారు. బ్లడ్లో ఉండే పారామీటర్స్, వారి పేషెంట్లో ఉండే లక్షణాలను బట్టి, పేషెంట్ చాలా ఉబ్బిపోయి ఉన్నారు, లేదా పేషెంట్కి ఏంటంటే లోపల పొటాషియం చాలా పెరిగిపోయింది, క్రియాటినిన్ చాలా పెరిగిపోయింది, తర్వాత అసిడోసిస్ కూడా చాలా ఉంది, ఇటువంటి లక్షణాలన్నీ మేమంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్కి ఉండే తీవ్రతను బట్టి డ్యూరేషన్ ఆఫ్ ది డయాలసిస్ డిసైడ్ చేస్తాం. తర్వాత ఇంటర్వెల్ బిట్వీన్ ది డయాలసిస్ కూడా నిర్ణయం చేస్తాం. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అన్నారు కాబట్టి ఎలా ఉంటుంది సార్ ఈ ప్రాసెస్ అంతా? మేము విన్నంత వరకు చాలా వరకు రిజెక్ట్ అవుతూ ఉంటుంది, మ్యాచ్ అవ్వదు, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి ట్రాన్స్ప్లాంట్ అనగానే అని చెప్తుంటారు కదా సార్, ఇదంతా నిజమేనా? ఇప్పుడు దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్. ఒకటేమో లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల లా ప్రకారం ఓన్లీ లైవ్ రిలేటెడ్ పీపుల్ నుండే తీసుకోవాలి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు సంబంధించి రిలేటెడ్ అంటే సహోదరులు, సిబ్లింగ్స్, తల్లిదండ్రులు, పేరెంట్స్, ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్, చిల్డ్రన్. అంటే ఒక 55 years అతనికి రీనల్ ఫెయిల్యూర్ వచ్చింది, ఆయన చైల్డ్ 30 years ఉన్నారనుకోండి, 30 years చైల్డ్ కెన్ గివ్. సో చిల్డ్రన్ ఆల్సో కెన్ గివ్. తల్లిదండ్రులు, చిల్డ్రన్, సహోదరులు, సిబ్లింగ్స్, that we call it in English as offsprings, parents, offsprings, parents and siblings. ఇది కాకుండా దో స్పౌజ్ జెనెటికల్లీ అన్రిలేటెడ్ ఉన్నప్పటికీ ఎమోషనల్లీ వెరీ క్లోజ్ కాబట్టి లా ప్రకారం స్పౌజ్ కూడాను ఇవ్వచ్చు. వీరు కాకుండా వేరే వాళ్ళందరూ మాత్రం అన్రిలేటెడ్ కేటగిరీ కింద పెట్టడం జరుగుతూ ఉంటుంది. మేనమామలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, వీళ్ళందరూ.
ఈ మధ్యన ఇండియన్ గవర్నమెంట్ తాత కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మని కానీ గ్రాండ్ పేరెంట్స్ని రిలేటెడ్ కింద ఇంక్లూడ్ చేసేసారు. ఓకే. కాబట్టి ఈ కేటగిరీ, ఈ 5 కేటగిరీ వాళ్ళ నుంచి మనం కిడ్నీ తీసుకొని పెట్టినప్పుడు అప్పుడు గవర్నమెంట్ యొక్క నేరుగా అప్పటిదప్పుడే పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళు ముందే ఇచ్చుంటారు వీళ్ళ కొరకు మీరు చేయండి అని. ఆ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇవి ఇస్తారు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళ నుండి తీసుకుంటే మాత్రం అప్పుడు గవర్నమెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసేసి కమిటీ నుండి వాళ్ళు అందులో ఉండే నిజాలు ఎంత, ఆ పేరు వీళ్ళ లోపల ఇవ్వలేని వాళ్ళు ఎంత, ఇచ్చేవాళ్ళు ఎంత, ఇవన్నీ చూసి వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసి చెప్తుంది మీరు చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. చేయరాకపోతే చేయలేరు అని పర్మిషన్ ఇస్తుంది. ప్రజెంట్ చేయడం, గవర్నమెంట్ ప్రజెంట్ చేయడం ఒకటే మన బాధ్యత. తర్వాత గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాల్సి ఉంటుంది. లా ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా హాస్పిటల్లోనే దీన్నంతా లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఇందులోపల ఏంటంటే ఈ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ లోపల జెనెటికల్లీ రిలేటెడ్ వాళ్ళవి తీసుకున్నప్పుడు ఈ రిజెక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మామూలుగా ఇవి ఒక సేమ్ బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ ఉన్నప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ అంటే ఏ ఉన్నవాళ్ళు ఏకి ఇవ్వచ్చు, ఓ ఉన్నవాళ్ళు ఓకి ఇవ్వచ్చు, బి ఉన్నవాళ్ళు బీకి ఇవ్వచ్చు, బి ఉన్నవాళ్ళు ఏబీకి ఇవ్వచ్చు, ఏ ఉన్నవాళ్ళు ఏబీకి ఇవ్వచ్చు. అర్థమైంది సార్. ఓ ఉన్న వాళ్ళు మాత్రం ఓ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓ రెసిపెంట్ ఉంటే ఓ వాళ్ళ దగ్గర నుండే తీసుకోవాలి. అయితే ఈ మధ్యన ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అని చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే పేషెంట్ బాగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడాను మన లైవ్ రిలేటెడే చేయాల్సి ఉంటుంది. సిబ్లింగ్స్, ఆఫ్ స్ప్రింగ్స్, పేరెంట్స్, స్పౌస్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ నుంచే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లోపల ఈ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ఉంటే మనం కంపల్సరీగా చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు ప్లాస్మా ఫెరసిస్ అని ఒకటి ప్రొసీజర్ ఉంటుంది. ఒక 6 నుండి 8 సార్లు ఈ ప్లాస్మా ఫెరసిస్ చేసి వాళ్ళ లోపల ఉండే యాంటీబాడీస్, ఇన్కంపాటబుల్ యాంటీబాడీస్ ఉంటే వాటిని తీసేసి అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది రీసెంట్గా ఇక్కడ మా దగ్గర రీసెంట్గా చేసాము. ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము. చక్కగా ఉన్నాడు. ట్రాన్స్ప్లాంట్ అతికించే పద్ధతి సేమ్ ఉంటుంది. సర్జికల్ ప్రొసీజర్ విల్ బి ద సేమ్ ఫర్ వెరీ ఏబిఓ ఇన్కంపాటబుల్ అయినా ఏబిఓ కంపాటబుల్. బట్ ముందు తయారు చేసే పద్ధతి మాత్రం వేరుంటుంది. దాంట్లో నెఫ్రాలజిస్ట్ ఈ ప్లాస్మా ఫెరసిస్ అని చేయడం జరుగుతూ ఉంటుంది. చేసి పేషెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది రిజెక్షన్ గురించి మీరు అడిగారు. రిజెక్షన్స్ అనేవి అన్రిలేటెడ్ కిడ్నీతో ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఎక్కువగా ఉంటుంది. జెనెటికల్లీ రిలేటెడ్ కిడ్నీతో యూజువల్గా తక్కువగా ఉంటాయి. వేరియస్ రకాల రిజెక్షన్స్ ఉంటాయి. అవి నెఫ్రాలజిస్ట్ చెప్తారు వాళ్ళు. హైపర్ అక్యూట్ రిజెక్షన్ అని, అంటే మనం చేసి ఆన్ ది టేబుల్ మనం క్లాంప్స్ తీయగానే రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో దాన్ని రీఎస్టాబ్లిష్ చేసే టైంలోనే కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది. దాన్ని హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటాం. కొందరికి ఏంటంటే కొన్ని రోజుల నుండి కొన్ని వారాల్లో రిజెక్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని అక్యూట్ రిజెక్షన్ అంటాం. కొందరికి కొన్ని ఏళ్ల తర్వాత అవుతూ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండి వెసల్స్ అన్ని నేరో అవడం వల్ల ఇట్లా దాన్ని క్రానిక్ రిజెక్షన్ అంటాం. సో ఈ రిజెక్షన్స్ ఉంటూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ లోపల, ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే సెంటర్లో ప్రోగ్రామ్ లోపల ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అని చూస్తాం. అంటే 5 years తర్వాత ఎందరు బతుకున్నారు, 1 year తర్వాత ఎందరు బతుకున్నారు, ఎంత చక్కగా డయాలసిస్ అవసరం లేకుండా వాళ్ళ నార్మల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు అన్నది ఒకటి మార్క్గా తీసుకుంటాం. దాన్ని 1 year సర్వైవల్స్ అంటాం. అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా డయాలసిస్ అవసరం పడుతుందా సార్? ఏదైతే ఈ రిజెక్షన్ అయిన వాళ్ళకి తప్పనిసరి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ రిజెక్షన్స్ లేకుండా డయాలసిస్ అవసరం పడకుండా ఎంతమంది ఉన్నారు అని చూస్తాం. యూజువల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year మన దగ్గర 80 to 90 people they do not require any dialysis and lead normal life in our institution.
సో జనరల్గా ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అంతే 80 to 90 ఉంది. ఓకే. మన ఇండియాలో హైదరాబాద్ లోపల యూజువల్గా 80%, 70 to 80% ఉన్నాయి. అంటే రెస్ట్ ఆఫ్ ది 20 to 30% ఈధర్ వాళ్ళకు రిజెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసి మరి సకంబ్ అవ్వడము, డెత్ రావడము జరుగుతూ ఉంటుంది. ఓకే. మన దగ్గర 80% to 90% బాగున్నారు. సో ఇండియన్ బెటర్ సెంటర్స్ ఇన్ ఇండియా 80 to 90% సక్సెస్ రేట్ ఉంది. ఓకే. వెస్ట్రన్ కంట్రీస్లో కూడాను అంతే 80 to 90 ఉంటుంది. 80 to 90 సక్సెస్ రేట్. ఓకే సార్, మామూలుగా ఎన్ని అవర్స్ పడుతుంది ఈ సర్జరీకి? మామూలుగా ఇప్పుడు డోనర్ నుండి కిడ్నీ తీయడం ఒక ఆపరేషన్ ఉంటుంది ఒక టేబుల్ పైన. ఆ తీసిన కిడ్నీని మనం పర్ఫ్యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ స్పెసిఫిక్ ఫ్లూయిడ్ కూల్గా చేసి దాంతో పర్ఫ్యూజ్ చేస్తాం, కడిగేస్తాం. ఓకే. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీని కడిగేసేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక టేబుల్ పైన రెసిపెంట్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ మనం రక్తనాళాలన్నీ ఓపెన్ చేసేసి రెడీ చేసి పెడతాం, అక్కడ ఫిక్స్ చేస్తాం. దాన్ని రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఈ డోనర్ దగ్గర వచ్చి 2 నుండి 2 గంటలు పడుతుంది కిడ్నీ తీయడానికి. తీసిన కిడ్నీని అమర్చడం, బిగినింగ్ ఆఫ్ ది సర్జరీ నుంచి అమర్చి మొత్తం వూండ్ క్లోజ్ చేయడం, రెసిపెంట్ దగ్గర వచ్చేసేసి 4 గంటలు పడుతుంది. 3 నుండి 4 గంటలు పడుతుంది. మొత్తం ఒక 6 to 8 అవర్స్. అంటే ఇది సైమల్టేనియస్గా చేస్తాం కాబట్టి డోనర్ దగ్గర 2 అవర్స్ పడుతుంది. సైమల్టేనియస్గా చేస్తాం కాబట్టి వీరి దగ్గర 3 to 4 hours పడుతుంది. ఓకే. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 3 to 4 hours. 3 to 4 hours. ఓకే సార్, టీమ్స్ కూడాను 2 వేరువేరుగా ఉంటాయి. అప్పుడప్పుడు హ్యాండ్స్ తక్కువగా ఉన్నప్పుడు కానీ, లేదా ఈ రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న సర్జన్ తను డోనర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు 2 వైపులా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ టైం అంతే ఉంటుంది. సార్, మామూలుగా డోనర్ దగ్గర నుంచి మనం తీసుకునే ఆ ప్రాసెస్ అంతా 2 hours పడుతుంది అన్నారు కదా. తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఆ సమయం అనేది ఖచ్చితంగా ఇంత సమయంలో చెయ్యాలి దాని అంటే మేము అంటే 2 రకాల సమయాలు ఉంటాయి. ఒకటేమో వామ్ ఇస్కేమియా టైం అంటాము, ఇంకోటి కోల్డ్ ఇస్కేమియా టైం అంటాం. ఈ 2 కూడా తక్కువగా ఉండాలి. ఎంత తక్కువగా ఉంటే అంత సక్సెస్ బాగుంటుంది. ఎస్పెషల్లీ వామ్ ఇస్కేమియా టైం అనేది చాలా తక్కువగా ఉండాలి. వామ్ ఇస్కేమియా టైం అని అంటే ఇప్పుడు మన లోపల ప్రతి ఆర్గాన్ కూడా బ్లడ్ వెళ్తూ ఉంటుంది. బ్లడ్ మళ్ళీ వెళ్ళి వాడుకున్న బ్లడ్ మళ్ళీ సిరల ద్వారా అంటే వెయిన్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో కంటిన్యూస్గా బ్లడ్ వెళ్తూనే ఉంటుంది, ఆక్సిజనేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా ఆపామనుకోండి, ఆపితే ఆర్గాను కొంతకాలం భరించగలుగుతూ ఉంటుంది, ఆ కొంతకాలం తర్వాత చచ్చిపోతుంది. కరెక్టే సార్. సో ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక్కొక్క టైం ఉంటుంది. కిడ్నీకి వచ్చేసేసి 20 నుండి 30 నిమిషాలు, మ్యాక్సిమం 30 నిమిషాలు. అది ఎంత అతి తక్కువగా ఉంటే అంత మంచిది. అది ఇట్స్ సంథింగ్ లైక్ మనం ఆక్సిజన్ ఇవ్వకుండా స్ట్రాంగులేట్ చేసినట్టుగా మన కిడ్నీని స్ట్రాంగులేట్. అది మేము ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ అవ్వకుండా చూస్తాం. అయితే అది ఏంటి ఎట్లా, మనం డోనర్కి దగ్గర కిడ్నీ తీసుకుంటున్నప్పుడు మనం ఏదైతే రక్తనాళాల పైన క్లాంప్ వేస్తామో వేసినప్పుడు అది టైం స్టార్ట్ అవుతుంది. కానీ రక్త ప్రసరణ అప్పుడు ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు అంటే తొందరగా బయటకు తీసుకొచ్చేసేసి ఈ కోల్డ్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఆ ఫ్లూయిడ్స్తో మనం ఆ కోల్డ్ సెల్ని అటాచ్ చేస్తాము. అప్పటి వరకు అంటే ఇది క్లాంప్ చేసి ఆ కోల్డ్ సెల్ అయిన అటాచ్ చేసే వరకు దీన్ని వామ్ ఇస్కేమియా టైం అంటాం. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో మేము 3 నుండి 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ కానివ్వం. అలా క్లాంప్ చేస్తాం, చకచకా తీసేస్తాం. తీసేసి చకచకా అది పర్ఫ్యూజన్కు స్టార్ట్ చేసేస్తాం. ఇది దీన్ని వామ్ ఇస్కేమియా టైం. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. తర్వాత ఎప్పుడైతే మనం ఈ పర్ఫ్యూజన్ కోల్డ్ హెచ్టీకే సెలైన్ కానీ రింగర్ లాక్టేట్ కానీ పెడతాం, ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాము. వీటినితో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ కోల్డ్ పర్ఫ్యూజన్ స్టార్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ ఈ ఆర్గాన్ను తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళేసేసి బాడీలో వేరే రక్తనాళాలకి రెసిపియంట్ దగ్గర ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలో వాళ్ళకి
యూజువల్గా ఈ పొత్తి కడుపులో కుడివైపు పెడతాం, లేదా ఎడమవైపు కూడా పెట్టచ్చు. కిడ్నీ ప్లేస్లో పెట్టరా సార్? కిడ్నీ ప్లేస్లో పెట్టాం. ఎందుకని సార్? అది ఇక్కడ ఉండే రక్తనాళాలు చక్కగా ఉంటాయి. ఓకే. కిడ్నీ ప్లేస్లో, దాని ఒరిజినల్ ప్లేస్లో ఉన్న కిడ్నీని అలాగే ఉంచుతాం. దాన్ని నేటివ్ కిడ్నీ అంటాం. ఓకే. ఆ నేటివ్ కిడ్నీని అట్లాగే ఉంచేసేసి కింద ఈ పొత్తి కడుపు లోపల రైట్ సైడ్ పెడతాం ఆర్ లెఫ్ట్ సైడ్ పెడతాం. ఓకే. అక్కడ మేము ఏంటంటే అక్కడ ఈ ఏదైతే ఈ కాలుకు వచ్చే రక్తనాళాలు ఉంటాయో వాడిని ఐలెక్ ఆర్టరీస్, ఐలెక్ వెయిన్స్ అంటాం. ఓకే. ఐలెక్ ఆర్టరీకి అటాచ్ చేసేస్తాం. ఈ కిడ్నీ నుండి తీసుకొచ్చే రక్తాన్ని తీసుకొచ్చే వెయిన్ని ఐలెక్ వెయిన్కి అటాచ్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఎండ్ టు సైడ్ అండ్ ఎండ్ టు సైడ్ అంటాం. అప్పుడప్పుడు ఆర్టరీకి ఏంటంటే ఇంటర్నల్ ఐలెక్ ఆర్టరీ అని ఉంటుంది. దాన్ని మేము ట్రాన్సెక్ట్ చేసేసి, అంటే కట్ చేసేసేసి దాన్ని మేము అటాచ్ చేస్తాం, ఎండ్ టు ఎండ్ అని అంటాం. ఇలా ఎండ్ వస్తే ఈవెన్ రీనల్ ఆర్టరీ కూడా ఎండ్ ఇలాగే ఉంటుంది, దాన్ని ఎండ్ టు ఎండ్ అంటాం. అట్లా చేయకుండా అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఐలెక్ ఆర్టరీ, ఎక్స్టర్నల్ ఐలెక్ ఆర్టరీ అని ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది రీనల్ ఆర్టరీని తీసుకొచ్చేసేసి దాన్ని సైడ్కి పెడతాం. దాన్ని ఎండ్ టు సైడ్ అనస్టోమస్ అని అంటాం. అలా ఇక్కడ పెడతాం. నేటివ్ కిడ్నీని మాత్రం అట్లాగే ఉంచుతాం, తీయం. అది వర్క్ చేయనప్పుడు ఎందుకు సార్ అది అలా? అది అయినప్పుడు కూడా ఉంచేస్తాం అలాగే. కానీ తీయడం కొన్ని కండిషన్స్లో దాన్ని తీసేస్తాం. ఎట్లాంటి కండిషన్స్? దాంట్లో క్యాన్సర్ ఉందనుకోండి, ఓకే, తీసేస్తాం. దాంట్లో చాలా ఇన్ఫెక్షన్ ఉండి చీము ఉందనుకోండి, తీసేస్తాం. ఓకే. దాంట్లో కొన్ని తిత్తులు ఉండేసేసి లేదా కొన్ని కండిషన్స్ ఉండి బీపీని ఎక్కువ చేస్తూ ఉంటాయి, అప్పుడు తీసేస్తాం. ఇవి లేనప్పుడు మాత్రం దాన్ని అట్లాగే ఉంచుతాం, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కింద పెట్టేసేస్తాం. సార్, జనరల్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటారు కదా సార్, ఎందుకని? బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల దాన్ని బీపీ ఎక్కువ, అతి బీపీ చాలా కాలం ఉన్నప్పుడు కిడ్నీని డ్యామేజ్ చేసే లక్షణాలు వస్తాయి. ఓకే. కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి, దాన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. ఓకే. అంటే కిడ్నీ కొంత 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 ఏళ్ల తరబడి బీపీ ఎక్కువగా ఉండడం వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. అలా హైపర్టెన్సివ్ నెఫ్రోపతి ఎక్కువగా రావడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. అట్లాగే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఆ డయాబెటీస్ వల్ల కిడ్నీ లోపల మార్పులు వచ్చేసేసి పనితనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది డయాబెటిక్ నెఫ్రోపతి అనేది కామనెస్ట్ కాజ్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్. ఓకే. ఇప్పుడు మనం 100 కేసులు రీనల్ ఫెయిల్యూర్ కేసులు 100 కూర్చోబెట్టి చూస్తే అందులో డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. వేరే అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్న అందరికీ అవ్వదు. బీపీ ఇప్పుడు నార్మల్గా ఒక 100 మందిని నార్మల్గా ఉన్న వాళ్ళని నిలబెట్టేసేసి 100 మంది బీపీ ఉన్న వాళ్ళని నిలబెడితే కొందరు లోపల అవుతుంది. ఓకే. కొందరిలో అవుతుంది, అంటే బీపీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, కానీ అందరికీ నెఫ్రోపతి ఇవ్వదు. ఓకే. కొంత తక్కువ మందికే ఇస్తుంది, కానీ అది ఆ డిసీజ్ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. అట్లాగే డయాబెటీస్ కూడాను 100 మంది డయాబెటీస్ లేని వాళ్ళను 100 మంది డయాబెటీస్ బాగా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని నిలబెడితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతి డయాబెటీస్ పేషెంట్ మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్కు వెళ్ళరు. సార్, చాలా వరకు పెయిన్ కిల్లర్స్ కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు ఫెయిల్ అవుతాయి అంటారు. వాటితో కూడాను దాన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటాం. డ్రగ్ ఇండ్యూస్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, వాటికి అంటే కిడ్నీని డ్యామేజ్ చేసే లక్షణాలు ఉంటాయి. అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ మంత్స్ అండ్ ఇయర్స్ కంటిన్యూస్గా అలా తీసుకుంటూ ఉంటే మాత్రం అవి డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సార్, చాలామంది చెప్తుంటారు ట్రాన్స్ప్లాంట్ అనగానే దానికి కూడా వయస్సు అనేది చూసుకోవాలా, ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అయిన వాళ్ళలో ఏ ఏజ్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది? ఫెయిల్యూర్స్ అన్ని ఏజెస్లో అగుపడుతూ ఉంటుంది, బట్ ఒక 55 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల సమస్యలు ఎక్కువ ఉత్పన్నమవుతాయి. దానికన్నా డయాలసిస్ పైన ఉండడానికి ఇష్టపడతాము. అందుకొరకని వాళ్ళకు డయాలసిస్ పైన ఉండమని చెప్తాము. 55 ఇయర్స్ కన్నా పైన ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్గా మేము అడ్వైజ్ చేయము. అట్లాగే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా, మరీ తక్కువ ఉన్న వాళ్ళకి చేయం, కానీ చిల్డ్రన్స్ లోపల కూడా చేస్తూ ఉంటాం మేము.
చిల్డ్రన్స్లో రేర్గా జరుగుతుంటాయా సార్? రేర్గానే అంటే ఇంత కామన్గా ఉండవు కానీ చేస్తూ ఉంటాం. పిల్లల లోపల ఏంటంటే ఈ గ్రోత్ పీరియడ్ను క్యాచప్ చేయడానికి ట్రాన్స్ప్లాంటేషనే బెటర్. ఓకే. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ చైల్డ్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, వస్తే సెకండ్ స్పర్ట్ క్యాచ్ చేయడానికి ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, ఇచ్చే డోనర్ది కూడా వయస్సు ఇవన్నీ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా సార్? ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల మరి చిన్న పిల్లవాళ్ళని మేము డోనర్స్గా ఉంచాము. ఎప్పుడైనా 19 ఇయర్స్ దాటి యూజువల్గా పెళ్ళి అయి ఉన్న వాళ్ళని ఇష్టపడతాం. ఓకే. 19 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మనం లైవ్ డోనర్స్గా మాత్రం తీసుకోము. అట్లాగే 55 ఇయర్స్ దాటిన వాళ్ళు, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఓకే లైవ్ డోనర్స్గా ఇష్టపడము, వాళ్ళని కూడా తీసుకోము. ఓకే. ఎందుకని సార్? ఎందుకంటే వాళ్ళ యొక్క కిడ్నీ పనితనం సరిగ్గా ఉండదు, ఉండదనా? తర్వాత వాళ్ళకు కూడాను సమస్యలు ఎక్కువగా వస్తాయి. సమస్యలు ఎక్కువగా వస్తాయి, వాటిని భరించుకునే శక్తి ఉండాలి. కాబట్టి అందుకొరకని ఒకటి కిడ్నీ క్వాలిటీ, రెండవది వారి లైఫ్ చాలా ముఖ్యం. ఈ రెండింటిని ఆలోచిస్తూ మోర్ దాన్ 55 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఒప్పుకోము, తర్వాత లెస్ దాన్ 19 ఇయర్స్ కూడా ఒప్పుకోము. ఓకే. డోనర్కి కూడా ఆఫ్టర్ డొనేట్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయా? ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు మిగిలిన ఒక కిడ్నీ చక్కగా పనిచేస్తే ఏ ప్రాబ్లం సమస్య రాదు. అవును. ఇంత క్రితం నేను చెప్పినట్టుగా ఈ 120 రూపీస్ రెండు కలిసి ఎర్న్ చేస్తాయి, ఒక కిడ్నీ 60 రూపీస్ ఎర్న్ చేస్తుంది. మనకు అవసరం ఉన్నది మాత్రం 33 రూపీసే అని చెప్పాను, 32-33 రూపీస్. ఒక కిడ్నీ ఉన్నప్పుడు 60 ఉంటుంది, ఇంకో కిడ్నీ లేని క్రమం లోపల అది కొంత ఓవర్ వర్క్ కూడా చేస్తుంది, చేసి 70కి అట్లా వస్తూ ఉంటుంది. 70 GFR ఉన్న వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే అందులోపల ఈ కిడ్నీ లోపల ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మళ్ళీ బీపీ వచ్చేసేసి నెఫ్రోపతి రావడం కానీ, డయాబెటీస్ వచ్చేసేసి నెఫ్రోపతి రావడం కానీ, అందులో స్టోన్ వచ్చేసేసి నెఫ్రోపతి రావడం కానీ, లేదా క్యాన్సర్ వచ్చేసేసి ఆ కిడ్నీ తీయాల్సి రావడం కానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ కిడ్నీ చాలా చెడిపోతే డయాలసిస్ చేయడం, అక్కడ మళ్ళీ 30-33 GFR కన్నా తగ్గినప్పుడు క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. 5 to 10 కన్సిస్టెంట్లీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, డయాలసిస్ కానీ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ జ్యోతి అని. ఆవిడ ఏంటంటే ఆవిడ ఏం చేసింది, వాళ్ళ హస్బెండ్కి కిడ్నీ డొనేట్ చేసింది. చేసిన తర్వాత ఈవిడకి నెఫ్రోపతి వచ్చింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years to 20 years తర్వాత ఆ ఉన్న కిడ్నీ సరిగ్గా పనిచేయలేకపోవడం వల్ల ఆవిడకు మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడింది. బట్ ఇది అందరిలో జరగదు, ఇది వేలల్లో ఒక్కరికి జరుగుతూ ఉంటుంది, అందరు అరుదుగా ఉంటుంది. మామూలుగా మిగిలిన ఒక్క కిడ్నీతో చక్కగా లైఫ్ సాగిస్తారు. వాళ్ళకి మోర్ దెన్ 33 GFR ఉన్నప్పుడు ఏ సమస్య రాదు, వాళ్ళు బాగా ఉంటారు. రేర్గా కొందరిలో అరుదుగా మాత్రం వాళ్ళకు ఈ నేను చెప్పిన డిసీజెస్ వాళ్ళ ప్రాబ్లం వచ్చే సమస్యలు వచ్చి వాడికి కూడా డయాలసిస్ కానీ అదర్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం ఉంటుంది. అది రేర్గా అవసరం ఉంటుంది. ఆ రేరిటీ మా దగ్గర లాస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసాము. పేషెంట్ ఉన్నారు ఇప్పటికి. సార్, సాధారణంగా మహిళల్ని తీసుకుంటే వీళ్ళకు సంబంధించి యూరాలజీలో ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? దీనికి సంబంధించి సర్జరీస్ కూడా ఉంటాయా? ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది సార్? మామూలుగా యూరాలజీలో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి పురుషులకు కానీ మహిళలకు కానీ సేమ్ ఉంటాయి. సంథింగ్ లైక్ కిడ్నీ లోపల స్టోన్స్ రావడం ఇద్దరికి వస్తాయి, కిడ్నీలో క్యాన్సర్స్ రావడం ఇద్దరికి వస్తాయి, కిడ్నీలో కొన్ని పుట్టుకతో వచ్చే సమస్యలు PUJ అబ్స్ట్రక్షన్స్ అట్లాంటివి అంటాం, అవి ఇద్దరికి వస్తాయి. అట్లాగే బ్లాడర్లో కూడాను కొన్ని కామన్ సమస్యలు ఉంటాయి, లైక్ క్యాన్సర్లు ఇద్దరికి ఉంటాయి, స్టోన్స్ ఇద్దరికి ఉంటాయి, కంజంటల్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి ఉంటాయి. కొన్ని సమస్యలు ఫీమేల్స్కి స్పెసిఫిక్గా ఉంటాయి, లైక్ ఇప్పుడు వాటినే మేము ఫీమేల్ యూరాలజీ అని అంటాం. ఆ ఫీమేల్ యూరాలజీ లోపల డీల్ చేస్తూ ఉంటాం. ఫీమేల్ యూరాలజీ లోపల ఏంటంటే ఫీమేల్ యూరెత్రా లోపల మూసుకుపోవడం,
మూసుకుపోతుంది. దాన్ని ఫిమేల్ యూరెథ్రస్ స్టీనోసిస్ అంటాం. ఎందుకు జరుగుతుంది సార్ అలా? అది ఏజ్ను బట్టి మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఓకే. ఆ మెనోపాజ్ తర్వాత యూరెథ్రా లోపల మెత్తదనం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. హార్మోన్స్ వల్ల మామూలుగా అందరికి మెత్తదనం ఉండి మామూలు స్ట్రక్చర్ ఉండి ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే వయస్సు ఆగిపోతుందో ఆగిపోయిన వాళ్ళకి హార్మోన్స్ డిప్రైవ్ అయిపోయేసేసి అదంతా డ్రైగా అయిపోయేసేసి మూసుకుపోతుంది. ఓకే. ఆ మూసుకుపోయిన వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఓపెన్ చేస్తూ ఉంటాం, దాన్ని యూరెథ్రల్ డైలటేషన్ చేస్తూ ఉంటాం. కొందరికి బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి మేము ఈవెన్ ఆపరేషన్లు చేస్తాం, కొన్ని యూరెథ్రోప్లాస్టీ అని చేస్తాం. ఓకే. అప్పుడు ఈ నోడ్ నుండి లోపల నుండి బకల్ మీకోదా అంటాం, తీసుకొచ్చి పెట్టేసేస్తూ ఉంటాం. ఓకే. సో ఇలాంటి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఇది యూరెథ్రస్ స్టీనోసిస్కి సంబంధించి. కొందరి లోపల ఏంటంటే ఇంత క్రితం కొంత సమయం క్రితం నేను చెప్పాను, తెలియకుండా మూత్రం జారిపోవడం, అది బ్లాడర్ నుండి వెజైనాకు మధ్యన కమ్యూనికేషన్ డెవలప్ కావడం. దాంట్లో లోపల ఏమవుతుంది అని అంటే అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది బ్లాడర్ నుండి వెజైనాకి. మేము ఆపరేషన్ ద్వారా ఈ బ్లాడర్లో ఉన్న ఈ రెండింటిని వేరు చేసేసేసి బ్లాడర్లో ఉన్న రంధ్రాన్ని మూసేస్తాం, వెజైనాలో ఉన్న రంధ్రాన్ని మూసేస్తాం. ఆ రెండు మళ్ళీ రికరెన్స్ రాకుండా, మళ్ళీ తిరిగి రాకుండా, తిరగడం కాకుండా మధ్యలో ఒకటి మొమెంటం అని తీసుకొచ్చి పెడతాం. పెట్టడం వల్ల అది మళ్ళీ లీక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని వెసైకోవెజైనల్ ఫిస్టులా ఆపరేషన్ అంటాం. ఆపరేషన్ రిపేర్ ఆఫ్ ది వెసైకోవెజైనల్ ఫిస్టులా అని అంటాం. రిపేర్ ఆఫ్ వివిఎఫ్ వెసైకోవెజైనల్. అట్లాగే వేరియస్ ఫిస్టులాస్ ఉంటాయి ఫీమేల్స్, అవి చేస్తాం. కొందరికి ఏంటంటే పుట్టుకతో ఫీమేల్స్కి కొన్ని ఫీమేల్ ఆర్గాన్స్ అబ్నార్మల్గా ఉంటాయి. వాటిని కూడా వాళ్ళకు నార్మల్గా ఉండే ఫీమేల్స్కు అతి దగ్గరగా ఉండేటట్టుగా రీకన్స్ట్రక్ట్ చేసి ఇస్తాం. సో అది కూడాను దాన్ని డిజార్డర్స్ ఆఫ్ సెక్సువల్ డిటర్మినేషన్ అంటాం. ఈ డిజార్డర్స్ను కూడా ఆపరేట్ చేసేసి నార్మల్ ఫీమేల్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయో అలా తయారు చేస్తాం. చైల్డ్ బేరింగ్ కూడా కావాల్సిన పద్ధతి లోపల ఎలా ఆపరేషన్ చేయాలో అలా చేసేసి చైల్డ్ బేరింగ్ ప్రొవైడెడ్ ఆల్రెడీ యూటరస్ లోపల ఉండి ఉంటే చైల్డ్ బేరింగ్ వచ్చేటట్టుగా కూడా వాటిని సర్దుతాం. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా సార్ ఫ్యూచర్లో? అంటే ఇలాంటివి చేయడం వల్ల మేము ఫాలోఅప్లో ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి అతి దగ్గరగా తీసుకొస్తాం, నార్మల్ పీపుల్కి అతి దగ్గరగా తీసుకొస్తాం. సో ఇది ఇంకొక ఆస్పెక్ట్. చాలా రిస్క్తో కూడుకున్న సర్జరీ చేస్తూ ఉంటాం. అరుదు, రెగ్యులర్ కాదు, కానీ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఫీమేల్స్లో ఉంటాయి. ఫీమేల్ యూరెథ్రస్ స్టీనోసిస్, ఫిస్టులాస్, తర్వాత ఇవి ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వీటన్నిటి చేస్తూ ఉంటాం. తర్వాత గైనకాలజిస్టులకి అసోసియేట్ అయ్యి వాళ్ళతో కలిసి వెజైనోప్లాస్టీస్ చేస్తూ ఉంటాం. అంటే వెజైనాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటాం. అప్పుడప్పుడు వాళ్ళతో కలిసేసేసి యూటరస్ ప్రొలాప్స్, తర్వాత వెజైనల్ వాల్ట్ ప్రొలాప్స్ అని అంటాం. అట్లాంటివి కూడా ప్రొలాప్స్ అని అంటే కిందికి జారిపోతాయి ఆర్గాన్స్. యూటరస్ కడుపు లోపల ఉండకుండా యూనిలో నుండి బయటకు వచ్చేస్తుంది, కాళ్ళ మధ్యలోకి వచ్చేసేస్తుంది. అటువంటివి వాళ్ళు గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. బట్ సెన్సిటివ్గా యూరెటర్స్, బ్లాడరు అవన్నీ అందులోకి వచ్చినప్పుడు వాళ్ళకు మా యొక్క సహాయం అవసరం ఉంటుంది. కలిసి రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే అది వీక్గా ఉండడం వల్ల, పెరీనియం వీక్గా ఉండడం వల్ల అలాంటివి జరుగుతాయి. కొందరికి హిస్టెక్టమీ చేసిన తర్వాత వాల్ట్ అని ఉంటుంది, వెజైనల్ వాల్ట్, అది కూడా ముందు కిందకి వచ్చేసి జారిపోతూ ఉంటుంది. జారిపోయేసేసి రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ రీకన్స్ట్రక్టివ్ ఆపరేషన్స్ అది ఫిమేల్ ట్రాక్ట్ కూడాను గైనకాలజిస్టులతో కలిసి చేస్తాం. సో అది కూడా ఇవన్నీ ఫీమేల్ యూరాలజీ కింద వస్తాయి. ఇవన్నీ చేస్తూ ఉంటాం. పిల్లల విషయానికి వస్తే యూరినరీకి సంబంధించి ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? చాలా ఉంటాయి. ఇంత క్రితం చెప్పినట్టుగా నేను పిల్లలలో అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పుట్టుకతో కూడా కొన్ని కంజెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఉన్నది కామన్ సమస్య ఏంటంటే రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అందులోపల మామూలుగా కిడ్నీ నుండి యూరెటర్ ద్వారా యూరిన్ కింద బ్లాడర్ లోపలికి రావడమే కాక మళ్ళీ వెనక్కి ఎగదనుతూ ఉంటుంది. బ్లాడర్ నుండి కిడ్నీ లోపలికి వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏంటంటే ఆ యూరెటర్ను అక్కడ డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ కొత్తగా
పైకి ఎగదన్నకుండా ఉండే పద్ధతిలో, అంటే రిఫ్లక్స్ రాకుండా ఉండే పద్ధతిలో దాన్ని మళ్ళీ రీఇంప్లాంట్ చేస్తాం. దాన్ని రీఇంప్లాంటేషన్ ఆఫ్ ది యూరెటర్ ఇన్ యాంటీ రిఫ్లెక్స్ మెథడ్ అని అంటాం. ఓకే, యాంటీ రిఫ్లెక్స్ మెథడ్ అని అంటాం. అలాంటివి చేస్తాం. తర్వాత కొందరికి పోస్టియర్ వాల్వ్స్ అని వస్తాయి పిల్లలలో. అంటే సార్ వాటికి ఏంటంటే బ్లాడర్ నుండి బయటకు వచ్చే తోవ లోపల మామూలుగా మనకు స్పింక్టర్ తప్పించి ఏమి ఉండకూడదు. ఓకే, అప్పుడు కొందరికి పొరలు వచ్చేసేస్తాయి పుట్టుకతో. ఆ పొరలు రావడం వల్ల యూరిన్ రావడాన్ని ఆపుతూ ఉంటాయి. ఆ పొరలు మేము తీసేస్తాం. ఓకే, వాళ్ళు తొందరగా వస్తే సమస్యలే ఉండవు. తొందరగా రాకుండా లేట్గా వస్తే మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా రావడం కద్దు. అలా జరుగుతూ ఉంటుంది. అంటే యూరిన్ ఇబ్బంది ఉంటేనా సార్, ఇబ్బంది లేదంటే ఉంటుంది, ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది. అలా పొరలు వచ్చినప్పుడు వాటిని పోస్టియర్ వాల్వ్స్ ఉంటాం. ఓకే, అలా వచ్చినప్పుడు తప్పకుండా యూరిన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ అది ఉన్న ఇంటెన్సిటీ ప్రకారం వాళ్ళు అప్పుడప్పుడు తొందరగా వస్తారు, అప్పుడప్పుడు తొందరగా రారు. కొందరైతే కడుపులో ఉన్నప్పుడు, మదర్ కడుపులో ఉన్నప్పుడే ఆ డయాగ్నోసిస్ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యన అదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పుట్టగానే మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. చాలామంది బాగా అయిపోతూ ఉంటారు. ఇవే కాకుండా పిల్లలలో కొన్ని ట్యూమర్స్ కూడా స్పెసిఫిక్గా వస్తాయి. విల్మ్స్ ట్యూమర్ అని అంటాం. అట్లాంటివి పిల్లలలోనే వస్తాయి. ఆ ట్యూమర్స్ కిడ్నీ తీసేస్తూ ఉంటాం. తీసేసి వాటికి యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటాం. ఇవన్నీ పిల్లలలో ఉండే సమస్యలు. కొందరికి ఏంటంటే పుట్టుకతో ఈ మేల్ పెనిస్ ఏదైతే ఉంటుందో, అంగం ఉంటుందో, మామూలుగా అంగం చివరి లోపల రంధ్రం ఉండాలి, యూరినరీ రంధ్రం. అలా ఉండకుండా కింది భాగంలో ఉంటుంది. కింది భాగంలో ఉన్నప్పుడల్లా ఈ అంగం స్ట్రైట్గా ఉండకుండా ఇలా వంకరగా ఉంటుంది. దాన్ని కార్డి అంటాం. ఈ అంగం కిందన ఆర్ఫిస్ ఉండడం హైపోస్పేడియాస్ అంటాం. ఈ హైపోస్పేడియాస్ కూడా మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. అంగాన్ని స్ట్రైట్ చేయడం, ఇక్కడున్న ఆర్ఫిస్ను వేరే మెటీరియల్తో ట్యూబ్ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ చివరకు వచ్చేటట్టుగా, అంగం చివరకు వచ్చేటట్టుగా రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇలాంటి సమస్యలు పిల్లలలో ఉంటాయి. హైపోస్పైడియాస్ కానీ, ఇంత క్రితం చెప్పినట్టు పోస్టియర్ వాల్వ్స్ కానీ, లేదా వెసిక్యులర్ రిఫ్లక్స్, రిఫ్లక్స్ అంటాం అది కానీ, ఇలాంటి, లేదా విమ్స్ ట్యూమర్స్ అంటాం, ఇలాంటివి కానీ, ఇవన్నీ పిల్లలలో ఉంటాయి. ఈ పిల్లలలో ఉండే యూరాలజీ ప్రాక్టీస్ని మేము పీడియాట్రిక్ యూరాలజీ ప్రాక్టీస్ అంటాం. మా లోపల కొందరు పర్టికులర్గా అదొకటే ప్రాక్టీస్ చేస్తారు. పిల్లల యూరాలజీ ప్రాక్టీస్ స్పెషలైజేషన్ అదే ఉంటుంది. సో వారిని పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అంటాం. కొందరు ఇంత క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఫీమేల్స్ యూరాలజీ ట్రీట్ చేస్తారు. వాళ్ళు అదొక్కటే ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళని ఫీమేల్ యూరాలజిస్ట్ అంటాం. అంటే వాళ్ళు ఎంసీహెచ్ చేసి జనరల్ యూరాలజిస్ట్ అయిన తర్వాత ఈ సబ్ స్పెషాలిటీ లోపల ఫెలోషిప్ చేస్తారు, అనుభవం సంపాదించుకుంటారు, అందులోకి వెళ్తారు. అట్లా ప్రోస్టేట్కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ ఉంటాయి సార్? ప్రాస్టేట్ అనేది 2-3 రకాలుగా వస్తూ ఉంటుంది. ఒకటి, వయసు పెరుగుతున్న కొద్దీ నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. దాన్ని బినైన్ ప్రాస్టేటిక్ హైపోప్లేసియా అంటాం, బీపీహెచ్ అని అంటాం. అది ఆల్మోస్ట్ అందరిలో వస్తుంది. కొందరికి 50 ఏళ్లలో వస్తుంది, కొందరికి 60 ఏళ్లలో వస్తుంది, కొందరికి 70 ఏళ్లలో వస్తుంది, కొందరికి 80 ఏళ్లలో వస్తుంది. ఎక్కువగా 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో వస్తూ ఉంటుంది ఎక్కువ మందికి. దానివల్ల ఏంటంటే మూత్రం సంచి నుండి బయటకు వచ్చే తోవ దగ్గర ప్రాస్టేట్ గ్లాండ్ బాగా పెరిగి, నేను మీకు ఈ డయాగ్రామ్ ముఖంగా చూపిస్తాను. అలా పెరగడం వల్ల యూరిన్ రావడం తగ్గిపోతుంది. యూరిన్ సన్నగా రావడం, మాటిమాటికి రావడం, యూరిన్ పోసిన తర్వాత కూడా లోపల మిగిలిపోవడం, రాత్రి కూడా నిద్రలో నుండి మాటిమాటికి మూత్రం కొరకు లేవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రాస్టేట్ యొక్క ఎన్లార్జ్మెంట్ని మేము డయాగ్నోస్ చేసేసి దాన్ని ఎండోస్కోపీ రూపంగా, అంటే మూత్రనాళం గుండా మేము ఎండోస్కోపీని పంపి ఎండోస్కోపీ రూపంగా దాన్ని స్క్రేప్ చేసి తీసేస్తాం. తీయడం వల్ల వైడ్ ప్యాసేజ్ వస్తుంది. ఇది వచ్చేసేసి బ్లాడర్, ఇది అవుట్లెట్. ఇక్కడ ప్రాస్టేట్ పెరిగింది. పెరగడం వల్ల ఈ ప్యాసేజ్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మూత్రం, నేను ఇంత క్రితం చెప్పాను, సన్నగా రావడం, మాటిమాటికి రావడం, తర్వాత మిగిలిపోవడం, ఇలాంటివి. మేము ఎప్పుడైతే ఇది తీసేస్తామో ఎండోస్కోపీతో, తీయగానే ఇక్కడ మళ్ళీ ప్యాసేజ్ వైడ్గా అవుతుంది. వైడ్గా అయిపోయేసి మూత్రం నార్మల్గా పాస్ చేస్తూ ఉంటారు. సో అలా
అది ప్రాస్టేట్ యొక్క బినైన్ కండిషన్. కొందరికి ప్రాస్టేట్ లోపల క్యాన్సర్ కూడా ఉంటుంది. అలా క్యాన్సర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఇవే ఉంటాయి. కానీ మేము అంటే కొన్ని టెస్టుల ద్వారా అది క్యాన్సర్ వచ్చిందా లేదా మామూలు బినైన్ ఎన్లార్జ్మెంటా అని తెలుసుకుంటాం. ఒకటి మేము ప్రాస్టేట్ను పాల్పేట్ చేయడం వల్ల, ఇంకొకటి పిఎస్ఏ టెస్ట్ అని ఉంటుంది, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని. అది అందరికీ వేస్తాం. బినైన్ ఉన్న వాళ్ళకి వేస్తాం, మ్యాలిగ్నెంట్ సస్పెక్ట్ చేసిన వాళ్ళకి కూడా వేస్తాం. అది ఎప్పుడైతే పెరుగుతుందో మా ప్రాస్టేట్ పాల్పేషన్ లోపల ప్రాస్టేట్ను బాగా ఫీల్ చేయడంలో తెలిసిన అనుభవం ద్వారా ప్లస్ ఈ పిఎస్ఏను క్రోడీకరించడం ద్వారా మేము ఇది పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం. నిర్ధారణ చేసినప్పుడు దాని నుండి బయాప్సీ తీసుకుంటాం. బయాప్సీ తీసుకునేసేసి ఆ క్యాన్సర్కు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడు ఇలా ఎండోస్కోపీతో కాకుండా మేము ఓపెన్ ఆపరేషన్ కానీ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ అసిస్టెన్స్తో కానీ రోబోటిక్ ఆపరేషన్ కానీ చేసి మొత్తం ప్రాస్టేట్ని తీసేస్తాం, ఎత్తేస్తాం. మొత్తం ప్రాస్టేట్ని ఎత్తేసేసి ఆ బ్లాడర్ని తర్వాత యూరెత్రాన్ని మళ్ళీ కొత్తగా అనస్టమోసిస్ చేస్తాం. చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఉన్న క్యాన్సర్ను తీసేయించుకోవడం వల్ల మళ్ళీ చాలా కాలం బతుకుతారు. సో ఇలా ప్రాస్టేట్ లోపల బినైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్. కొందరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ప్రాస్టేట్ లోపల చీముగడ్డ తయారవుతూ ఉంటుంది. దాన్ని వి కాల్ ఇట్ as ప్రాస్టేటిక్ యాబ్సెస్ అంటాం. ప్రాస్టేటిక్ యాబ్సెస్ ఎట్లా అయితే చర్మం కింద కానీ ముఖాలలో కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న యాబ్సెస్ తయారవుతాయో అలాగా ప్రాస్టేట్లో కూడా యాబ్సెస్ తయారవుతుంది. అలా తయారైన యాబ్సెస్ను ఎండోస్కోపిక్ రూపంగా మేము దాన్ని డీరూఫ్ చేసి డ్రైన్ చేసేస్తాం. చేసిన తర్వాత బాగా అయిపోతారు. ఈ యాబ్సెస్లు అనేవి కిడ్నీలో కూడా రావచ్చు. మేము వాటిని ల్యాప్రోస్కోపిక్గా కానీ లేదా అల్ట్రాసౌండ్ గైడెన్స్తో యాస్పిరేట్ చేయడం కానీ ఇలా చేసి యాబ్సెస్ ట్రీట్ చేస్తాం. ఈ యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ అండ్ మేల్ జెనిటల్ ట్రాక్ట్ అంటే వృషణాలు, అంగం, మేల్ అంగం, పెనిసు, ఈ ట్రీట్మెంట్ వీటన్నిటికీ ఈ ఆర్గాన్స్కు సంబంధించిన సర్జికల్ ఆపరేషన్స్ అన్ని మేము చేస్తాం. సో ఈ సర్జికల్ ఆపరేషన్ చేసే వాళ్ళని యూరాలజిస్ట్ అంటాం. కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ అండ్ మేల్ సెక్సువల్ ఆర్గాన్స్, ఈ అన్ని ఆర్గాన్స్కి సంబంధించిన సర్జికల్ ప్రాబ్లమ్స్కి సమస్యలకి మేము యూరాలజిస్ట్ను ట్రీట్ చేస్తూ ఉంటాం. యూరాలజిస్ట్లో మమ్మల్ని యూరాలజిస్ట్ అంటారు లేదా యూరో సర్జన్ అని అంటారు. సార్, కిడ్నీ అనగానే ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఒక్కటే వింటుంటాం. కిడ్నీకి సంబంధించి ఇంకా వేరే సర్జరీస్ కూడా ఉంటుంటాయా? చాలా ఉంటాయి. ఎటువంటి సర్జరీస్? ఇంతక్రితం నేను మన డిస్కషన్లో చెప్పాను, స్టోన్ రావటం. స్టోన్ వచ్చినప్పుడు స్టోన్ని మేము 2 రకాలుగా, కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు బయట నుండి చిన్న రంధ్రం ఏదైతే మనం అరౌండ్ 3 millimeters ఇన్సిషన్ ఇచ్చేసేసి ఆ రంధ్రం గుండా ఎండోస్కోప్ పాస్ చేసేసి తీసేస్తాం. దాన్ని PCNL అంటాం. లేదా కింద మూత్రనాళం నుండి ఒక ఫ్లెక్సిబుల్ స్కోప్ని కిడ్నీ లోపలికి పంపిస్తాం. పంపించేసేసి లేజర్తో ఆ స్టోన్ని బ్రేక్ చేసేస్తాం. దీన్ని RIRS అంటాం, రిట్రోగ్రేడ్ ఇంటర్రీనల్ సర్జరీ అంటాం. అలా చేస్తాం. అప్పుడప్పుడు కొందరికి బయట నుండి వేవ్స్ వేసేసి స్టోన్ని పగలగొట్టి పౌడర్ చేసేసి కిందకి పంపించేసేస్తాం. దాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ, ESWL అంటాం. ఇది కిడ్నీలో ఉండే స్టోన్స్కి. యూరిటర్లో ఉండే స్టోన్స్కి మేము యూరట్రోస్కోప్ పంపించేసేసి బ్రేక్ చేసి తీసుకొస్తాం. దాన్ని URSL అంటాం. బ్లాడర్లో ఉండే వాటికి స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఎండోస్కోప్ వేసేసి స్టోన్ బ్రేక్ చేసేస్తాం. దాన్ని సిస్టోలిథోట్రిప్సీ అంటాం. ఇవన్నీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఇప్పుడు 95% ఎండోస్కోపిక్ ప్రొసీజర్సే చేస్తున్నాం. కొందరికి అవసరం ఉంటే ఓపెన్ ఆపరేషన్ కూడా చేస్తాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వాటికి నెఫ్రోలిథాటమీ ఆర్ పైలోలిథాటమీ అనే ప్రొసీజర్ ద్వారా తీసేస్తాం. యూరెటర్లో స్టోన్ ఉన్నప్పుడు యూరెట్రోలిథాటమీ ద్వారా తీసేస్తాం. బ్లాడర్లో స్టోన్ ఉన్నప్పుడు సిస్టోలిథాటమీ అనే ప్రొసీజర్ ద్వారా తీసేస్తాం. ఇన్ని రకాల ఆపరేషన్స్ ఉంటూ ఉంటాయి. క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఉంటే అప్పుడప్పుడు కిడ్నీ లోపల చిన్న క్యాన్సర్ ఉండేసేసి ఒక మూలన ఉందనుకోండి, కిడ్నీ మూలన, మొత్తం కిడ్నీ తీయకుండా ఓన్లీ దాంట్లో 30%, 20% తీసేస్తాం. దాన్ని పార్షల్ నెఫ్రెక్టమీ అంటాం. ఓన్లీ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ తీసేస్తాం అంతే.
ఆహాహా. అది ఎండోస్కోపిక్గా అంటే లాప్రోస్కోపిక్గా చేస్తాం, ఆ, రోబోటిక్గా చేస్తాం, ఓకే. ఓపెన్ ఆపరేషన్గా కూడా చేస్తాం. అంటే ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటుందో అనుకూలత, సర్జన్ యొక్క అనుకూలతను, తర్వాత పేషెంట్ దగ్గర ఉండే ఫైనాన్సెస్ వీటినన్నింటినీ అనలైజ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతితో చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. డ్రైనేజ్ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కిడ్నీ లోపల ఉండే పెల్విస్లో అంటాం, పెల్విస్ యూరెటర్స్ అంటాం. ఓకే. అవి ఒకటి ఉండగా బదులు 2 ఉంటాయి. 2 ఉండేసేసి ఒకటి డీఫంక్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వాటికి సరి చేసే ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. కిడ్నీలో కానీ ఆ కిడ్నీలో ఉండే యూరిన్ కలెక్టింగ్ శాక్ ఉంటుంది, దాన్ని పెల్విస్ అంటాం. ఓకే. ఆ పెల్విస్లో కానీ యూరెటర్లో కానీ సమస్యలు ఉన్నప్పుడు వాటికి అప్రాపరేట్గా ఆపరేషన్స్ ఉంటూ ఉంటాయి. చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడాను ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆపరేషన్తో మేము సరి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి క్యాన్సర్ పెద్దగా ఉండి కిడ్నీలో ఉన్నప్పుడు రాడికల్ నెఫ్రెక్టమీ అని అక్కడ ఉండే కిడ్నీని తీస్తాం. కిడ్నీ చుట్టుముట్టు ఉండే చిన్న చిన్న టిష్యూస్ను కూడా దాంతోపాటు తీసేస్తాం. ఓకే. సో అంటే అక్కడ క్యాన్సర్ ఏమి మిగలకుండా ఉండాలి. దాన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. రాడికల్గా తీసేస్తాం. అట్లా తీసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉండదా సార్? అది స్టేజ్ని బట్టి ఉంటుంది. స్టేజ్ని బట్టి అందులోపల ఉన్న రకం కూడా ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ అనగానే ఒకే రకం ఉండదు, చాలా రకాలు ఉంటాయి హిస్టలాజికల్. ఓకే. అందులో ఉండే రకాన్ని బట్టి అవి వాటి యొక్క ప్రోగ్నోసిస్ ఉంటుంది. కొన్ని క్లియర్ సెల్ మ్యాలిగ్నెన్సీ అని ఉంటుంది. ఆ క్లియర్ సెల్ మ్యాలిగ్నెన్సీ ఎర్లీ స్టేజ్లో వచ్చిందనుకోండి, కిడ్నీని తీయగానే వాళ్ళు 80 to 90% పీపుల్ 5 ఏళ్ళ తర్వాత కూడా చక్కగా ఉంటారు. అదే కొన్ని వేరే వెరైటీస్ ఉంటాయి. అనప్లాస్టిక్ టైప్స్ అని ఉంటాయి, సార్కోమటాయిడ్ మ్యాలిగ్నెన్సీస్ అని ఉంటాయి కిడ్నీలో. అవి తీసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చేస్తుంది. బట్ అవి రేర్గా ఉంటాయి. నిజంగా కిడ్నీ అనగానే, యూరాలజీ అనగానే, నెఫ్రాలజీ, చాలా రకాల డౌట్లు సార్. నిజంగా చాలా వరకు అన్నీ క్లియర్ అయిపోయాయి సార్ మీతో మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం.